కన్నగారు అయ్యా అయ్యా అయితేనా అయిపోయింది బాబు. ఇక ఈ దస్తావేజీ మీరు అబ్బాయిలు గమనం పెట్టడమే తర్వాత. నీ పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉండేది. ఏం చేయమంటావు రామయ్య? నాకా ఓపి తగ్గిపోయింది. పిల్లల చదువుల కోసం తనకు మించిన అప్పులు చేశాను. నీకు తెలుసుగా మీరు ఎదిగాని నిజంగా మీరు చేసిన అప్పులేదండి. అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి వ్యవసాయం అప్పచెబితే 2 సంవత్సరాలు తీర్చి వారేస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయం మీద ఐవేజు ఖర్చులకే సరిపోవటం లేదు. అయినా కన్నం గారు పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక? వాళ్ళు ఏనాటికైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళే. అది నిజమేనండి. అంతా పల్లెటూళ్ళని పట్టణాలకి ఎట్టబడుతున్నారు. కన్నం గారు ఏదో మా మీదే వెతుకుతున్నారు. ఎలారా మీ నాన్నకి వయసు అయిపోయినారు, కాస్త నువ్వు ఆలోచించకూడదు. ఏంటి బాబాయ్ పొలం నిలబెట్టుకున్నది? మనసు గారు అమ్మాయిని చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని కావాల్సినంత కట్నం. వద్దులే బాబాయ్, కట్నాలతో బాకీ తీర్చడం ఆ తర్వాత భార్యకు బానిస కావడం నా వల్ల అయ్యే పని కాదు. అంతకన్నా ఉన్నది కాస్త అన్నేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది. బాగా చెప్పు. మీరు ఒకే రోజు సంప్రదాయం చేయండి. ఏది ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. అందరూ నా గురించి ఆలోచిస్తుంటున్నారు. ఏరా రిజల్ట్స్ వచ్చాయా? లేదే, ఇలా పేపర్ రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంతే, దేశంలో పేపర్ కలుస్తున్నా ఎవరిని ఏమంటాం తీయం మనం. సరే ఈ దస్తాలను సొంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. చిన్న సంతం పెట్టుకుంటారా పెట్టుకుంటారా? పూర్తి సంతమే చేయాలి బాబు. ఇది విక్రయ దస్తావేజు. కర్మయ్యారు ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా. ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో ఎంత ఇది ఎంత అది అందులోనే ఉండేది లిటిగేషన్. అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. అయితే పట్టు. మరి మేము వేస్తాం పురుషోత్తం. అయ్యా ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకున్నాం. ఏమంటారు? అలాగే మరి సెలవు. వెళ్తారు ఎవరి వెళ్తారు? నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కాదు. గట్టిగా ఒకగా ఏంటి కొత్తగా కింద కంపెనీకి వచ్చావు. నీ సంగతి తెలుసుకోవాలని ఏం తప్పని చూడాలి. అరగంట పిల్లి రోజు 4 సిగరెట్ పెట్టి అప్పు చేసి అనుమతి లేకుండా పోతా. ఎక్కడికి పోయాను? మర్యాదగా నాకు అప్పిస్తావు, మార్కెట్కి తీసుకెళ్ళిపోతా. నువ్వేం చెప్పారు సరయ్యా? అబ్బాయి గారు అప్పు తీసుకుంటే అప్పుడు కొట్టు మీద ఎత్తు. బాకీ చెప్పాను ఇప్పుడు నా పంపు మీద ఎడుతున్నావు. అయినా అత్తమా ఏర్పడ్డా నీకు ఇలా అవుతుంది. పైన నాకు అప్పిస్తావు ఏది ఇవ్వకపోతే నమస్కారం. మీ తమ్ముడు గారు బాకీ అప్పటి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నాకు కూడా అయితే ఇంటికి వచ్చాను. అసలు నువ్వు ఇంటికనే వాళ్ళు చెప్పించావు. గుర్తు లేకపోవు. అలా అన్నా బాగుంది. నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే నీ మొబైల్ చూసి వెళ్తున్నా. ఏమిటా బావా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టి నన్ను అవసరించాడు. అది ఎందుకు అవసరం చెప్తావు? చదువుకోమని పక్కన పంపిస్తే చేతికి అన్ని రిటర్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదా నీకు? ఇదో సిగ్గు. ఇవన్నీ లేకుండా ఎవరమ్మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటర్. నీకు అంతగా బరువు చెప్తున్నానా? నేను కాలేజీ మానేస్తాను. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయిందేని. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులు తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతుకు. మరి వేరు అసలు పేపర్ రాస్తున్నా కదా, ఇంకా రాలేదు. చెప్పాలని ఆడవాళ్ళు తెలియదు. ఫెయిలింగ్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు నేనే చదువుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడురా. నన్ను అంతగా పోగొట్టింది బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి మీ బిడ్డలతో పాటు పెంచారు. నది సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కే ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్న పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెట్టవట్లా. అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం లేదు. ఇంటికి ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్లో స్పాన్స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. ఈ గడ్డ తిని కక్కుర్తిపడ్డానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పాటిస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా?
మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటేటట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు? ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతి వాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలా ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుడతాను, డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేతావు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్ బాబు. మీ చేతులు కదండి. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ ఇక్కడ ఉద్యోగం చేస్తా. అదేంటి మా అలాంటిదా? అదంతేరా, ఇక్కడ ఎన్ని ఏళ్ళు తగలంటాను. పంచి కట్టడం తెలిసిందే లగాయితే ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాదు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచగొండ ఆఫీసులో లక్ష్మణి గుమస్తాలను వీళ్ళ అన్యాయాలు భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గట్టి ఏం కాలేని ఒకటే గోల. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా, నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని అధికారంటే వెళ్ళండి. నేనే అధికారం రమ్మంటున్నాను. అలాగే వస్తాం. సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవును. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని ఈ డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి, ఒకప్పుడు దేశంలో చదువుకునే వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీకు అవకాశంగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు, రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు, మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటాను. కనకారేం చేస్తావు? ఇంకా విజిటింగ్ కార్డు. ఆగు, ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ. నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాదా? రవి ఇంకా రాలేదు. పూజకి టైం అయిందమ్మా, ఏం చేయనా అని. మీరు పూజ చేసుకుంటాను గారు. వరద వస్తే నేను కూర్చోను కదా. నేను పూజ చేసుకుంటా. మా అమ్మాయి మా బంగారు తల్లి. దగ్గర అంటే మీరేనండి? అమ్మాయి గారు, అమ్మాయి గారు మీరు ఇచ్చారండి. కూర్చోండి, నాన్నగారు పూజలో ఉన్నారు. అదిగో గంట పెడుతుంది. నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారావు. సరే రాంబాబు. రవి చాలా సేపైందా వచ్చి? లేదు బాబు, ఇప్పుడే తీరిగ్గా ఉన్నాను కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరాను మావయ్య. అనుకోకుండా స్నేహితుడు కలిశాడు, ఆలస్యం పోయి వచ్చావు అంతే కాదు. అమ్మా భోజనం పెట్టించు. వద్దు బావయ్య, భోజనం చేసే వచ్చా. విన్నావా? పేదవాళ్ళ పంపలో భోజనం చేయడానికి మీ బాబు ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చా. అది కాదయ్యా, రాక రాక బాగా వస్తున్నాడు కదా అని 3 కూరలు 2 పచ్చళ్ళు గారెలు బూరెలు పాయసం మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బాగా పాయసం పట్ట. అవును, తమ్ముడు వేరే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీ పెడుతున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీ పెడుతున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందనమాట. అదే అదే అదే. చూడు రవి, కుర్రాళ్ళని చదువుకుని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులు వదిలినట్లే. సినిమాలు, సిగరెట్లు, ఆటలు పాటలు ఇవి తప్ప అక్షరం మొక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు. నేను దగ్గర నుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు. అవసరానికి ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే మామయ్య, వాడికి దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది. వాడిని ఫస్ట్ క్లాస్ లో దాచేస్తాను. ఏదమ్మా పాయసం? నాన్న పాయసం. ఆ నలభై తాగేసింది. అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మామయ్య. దానికి కదయ్యా. ఈ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఎలాంటో అంటూ అడుగుతాడు. అలాగే మామయ్య, ఏం చేస్తాం? నేను వస్తాను. సరే, ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు. వేణు సంగతి మర్చిపోక. అలాగే మామయ్య. నాన్న కబుక్కులు పాయసం తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అక్కడ భోజనం వచ్చాడు పిచ్చి మనం.
మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను. సరేనమ్మా. ఇంట్లో చుట్టూ కాకపోతే నీకు ఎన్ని చెప్తాను, బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్ద మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నువ్వు పని చేస్తున్నాడా? ఏం చేస్తున్నావు? ఒక పక్క ఇల్లు తుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలిసి బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇదిగో అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 10 ఏళ్ళలో 16 వచ్చాను కానా? ఇక్కడి నుంచి 16 చెప్పుకో, మా ఇంట్లో మని పెట్టుకెళ్ళు. నాకేదో భయపడిపోతారేంటి? మా అయితే కానీ నీలా కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగా వాడి గురించి ఇటు కాదు, ఇటుకో నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. పిలుస్తుంటే వినపడలా? నాకు రావంత దేవుడు కాకుండా గట్టిగా రా. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకి చెప్పాలి, కావాలంటే నువ్వే గట్టిగా కేకే. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చింటుంది. గొంతులో గులకరాపుతూ గొడుగుతున్నావు. జరగడం లేదు, నువ్వు చాలా మంచిదానిగా అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు నువ్వు ఎవరు? అయ్యగారి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా, ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది కాదు సార్, నేను అంత చేయాలనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు దివ్య అయితే అమ్మదీన్సే కదరగా ఇంగ్లీష్ కూడానా? ఇదేదో పెద్ద కేసే. సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్ల అమ్మాయి పొరపాటండి, క్షమించండి సార్. నన్ను నేను కాదు, అమ్మాయి నేను. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా అని మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద ఎక్కడంటావు? అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పవాలి. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాం. అవును కదూ, అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు 20 భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏంటండి దొరికింది? ఏంటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏంటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళ రసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డామ్ లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాగా. డామ్ లేడీ, ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి గారు ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకున్నా. ఎందుకమ్మా నేతికి అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలు చాలు చాలు. జాంప్లేడి, హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా? ఇది హోటల్ కూరలు కావాలి. మరి
మీ అమ్మాయి గారే వండారు. వాట్, మా అమ్మాయి? నీకెలా తెలుసయ్యా? కూరల్లో కారం చూస్తే తెలియలేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? ఎందుకండి ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. రేపు పార్టీకి ఏర్పాట్లన్నీ చేసావా లేక మాటలో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దుల్కృష్ లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. రవి, చాలా లేట్ అయింది. కమన్, లెట్ us go. మన రవికి గెస్ట్ రూమ్ చూపించారు. ఉంటారు రవి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఇదేనండి మీరు కిటికీ తెరవమంటారా? అక్కర్లేదండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, అలాగే పడుకుంటారా? ఇది కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమండి, కంపెనీస్ ఇది మీది కాదు కదా? అరే, ఎలా కనిపెట్టారు? అది నాదే. సత్యం. ఏం పర్వాలేదు, కట్టుకోండి. లేదండి, ఆడవాళ్ళని కట్టుకోవడం నాకు కాస్త బెరుగ్గా ఉంటుంది. డామ్ రెడీ. కట్టుకుంటారా లేకపోతే డాడీని పిలవమంటారా? ఈ భాగ్యం వాడేందుకు రండి. That's good. Good night. గుడ్ నైట్. ఏమండి, ఏమండి మళ్ళీ వచ్చారు? మంచినీళ్ళు తెచ్చాను. మీకు మధ్యలో దాహం ఇస్తే ఇబ్బంది పడతారని. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, ఏం తెలుసుకోమంటారా? వద్దండి, నాకు చలేస్తుంది. చలిస్తే రక్కపోండి. ఏంటండి, చలి కొంచెం తెచ్చుకోవడం ఎందుకు, రగ్గు కప్పుకోవడం. అందులోనే ఉంది మజా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా? అదే, నాకు అర్థం చేయలేదండి. అయ్యో, నాకు అలాంటి అలవాటు ఉందండి. ఏమండి, అయితే నేను తలుపేసుకు పడుకుంటాను. గుడ్ నైట్. ఏమండి, ఒక మాట, మీరేమనుకోరు కదా? మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి. ఈసారి నిజంగా గుడ్ నైట్. ఏది నన్ను ఆనందించండి. నీకు మేనండి ఏమో, నేను మామయ్య అని నమస్కారం పెట్టినండి. పేరేమో ఏమిటండి? నేనా? ఓరు అప్రాచుడా, వాడికి నేను రా మామయ్యని. అలాగండి. వచ్చేవా నేను కానండి. లోపల ఈ సామాన్ లోపల తీసుకురా. అలాగేనండి. కూర్చో 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 కూర్చో. అమ్మా రాదా, మీరేం బాగొచ్చే. చిన్నప్పుడు ఇద్దరు కలిసి అంత అలా చేసేవారు. ఇల్లు పీకి పంది తెచ్చేవారు. ఏమై జ్ఞాపకం ఉందట? జ్ఞాపకం లేదే, కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఏమిటి మామయ్య, నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు, అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు. వయసు కాదు అమ్మా రాదా. మామయ్య, నేను చిన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా పుట్టినవాడు మామయ్య. అన్ని జ్ఞాపకమే. చెవులు పోతే తినిపించేవాడిని. ఈ బోధ బాబు బాబు, ఈ బాబు ఈ సినిమా పాటలో కొత్తది బాబు. ఎన్నాళ్ళు తిరుగుతున్నాను, ఇన్నాళ్ళు దొరికింది. జూటు పోలే కవ్వా కాటే కాలి కవ్వేసే డరియో. కానీ నాయన కానీ అబ్బాయి ఇచ్చిన హడావులో పూజ మాటే మర్చిపోయారు. నా మధ్య మంద. నువ్వు కానీ నాయన, నేను పూర్తి చేసుకొస్తాను. అయ్యో అయ్యో అయ్యో. నీ పేరు రాధా కదా? ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా. ఈ నెయ్యి బదారకు అంత బాగుండదు. నువ్వు మాత్రం కాదు, అందుకే ఎంతో బాగున్నావు. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఏవేవో ఆడుకున్నంత
మీ నాన్న చెప్పాడు. ఏ మాటలవి? నేను గుర్తులేదు. నాకు లేదు. రాదా నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి. మా నాన్నగారు పూజ అయినట్లుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అదే ఆయన నా కోసం చూస్తున్నావా? అయ్యో కానీ 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 అదేమిటి మోయ అంత తొందరగా పూజ చేసావు? నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను. సహస్రనామం చేయలేదు. అవును కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు, నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు? అదే బాబు, నాకు ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే కోరికలు కోరుకునే వాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి. ఎందుకంటే దేవుడు పగలంతా మెలుగుగా ఉంటాడు, ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఇలా పోతే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు మా ప్రభు అనేవాళ్ళంతా రాత్రులు చేయాలి. అది దేవుడు కోపం వచ్చినా రాత్రులు దేవుడు నిద్రపోతాడు కాబట్టి నిద్రలో మర్చిపోతాడు. ఏం క్షమించట్టే మరి మామయ్య? ఏమైనా ఏమిటి నీ దగ్గర వాసన వేస్తోంది? అదే తల ముగ్గుబుట్టు అయిపోతుందని జలంధర్ నుంచి తలం తెప్పించాను, అది ఆ వాసన. అలాగా అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను వాడేసుకుంటాను. అన్ని అతనొక మాటలే మామయ్య. చిన్నప్పుడు నిన్ను మాట బిస్కెట్ అడిగాను, అప్పుడు నువ్వు ఇవ్వలేదు. అవును ఇవ్వలేదు. అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా పెట్టేసాను. ఎరకపోతే అని రాస్తున్నాడు ప్రసక్తి. కానీ నాయన కానీ కానీ బాబు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను మీ హోటల్లో డ్యాన్స్ చేసిందే సరోజ. సరోజ? ఓ నిన్న రోజు ఆమె ఆరోగ్యం బాగోలేదు, అంచేత ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్ లేదు. ఓ థ్యాంక్ యూ. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఎస్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హలో, హూ ఇస్ స్పీకింగ్? నేను రవి. ఎవరు? నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు వాటి. ఎవరు కావాలి? సరోజ కావాలి. సరోజ? రాంగ్ నంబర్ ప్లీజ్. సరోజ, సరోజ. సరోజ, రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టేసినంత మాత్రాన గుర్తుపట్టలేదనుకున్నావా? వేషం మారినా, పేరు మారినా, మాట మాత్రం మారదు సరోజ. సరోజ, సరోజ ఏనాడు చెప్పింది? నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఎందుకులా మోసం చేస్తావు? నేనెవరిని మోసం చేయలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదు. ఆత్మహత్య చేసుకున్నావేమని బాధపడ్డా, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటావనుకోలేదు. ఎందుకులా బ్రతుకుతున్నావు? వేరే దారి లేదు. కాదు, పట్టు పరుపులకు, మత్తు పానీయాలకు బానిసమయ్యావు కనుక. నీ కొరకు బాధపడే మనుషులు ఇంకా ఉన్నారని మర్చిపోయావు కనుక. నువ్వు చస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని అవమానంతో, ఆత్మక్షోభతో చంపాలనుకున్నావు కనుక. కాదు రవి, నేనంత నీతిదాన్ని కాదు. మరెందుకు బ్రతుకుతున్నావు? ఎవరిని సుఖపెట్టాలి, ఎవరిని కిరీటం పెట్టాలి? బ్రతికేది నేను కాదు, బ్రతికే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది. ఇల్లు విడిచిన ప్రతి ఆడది చెప్పే కథే. నేను నమ్ము. నువ్వే కాదు, దేవుడు కూడా నమ్మలేడు నా కథ. ఏమిటా కథ? చెప్తాను రవి. అందమైన గులాబీ పువ్వులు అపురూపంగా నీ ఇంట్లో పెరిగాను. శేషగిరి మాయ మాటలు నమ్మి అతనికి మనసిచ్చి నీకు తెలియకుండా అతనితో వెళ్ళిపోయాను. దైవ సాన్నిధ్యంలో అతని అర్థాంగిలవుదామని ఆశించాను. వెంటనే వివాహం చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నా భావి జీవితం గురించి బంగారు కలలు కన్నాను. పొరగటనున్న పంతులు గారు, మీరు చెప్పిన తర్వాత పంచాంగం చూశాను. ఇది శూన్య మాసం బాబు. ఈ నెలలో వివాహం చేసుకుంటే మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణహాని తప్పదు. ఈ నెల ఆగండి, దివ్యంగా పెళ్లి చేస్తాను. ఆగడం చాలా కష్టం శాస్త్రి గారు. ఈమె నన్ను నమ్ముకుని తన వాళ్ళని విడిచి వచ్చేసింది. మళ్ళీ వెనకలేదు. అయ్యో పాపం. అయితే ఒక పని చేయండి. ఏంటండి, మీరిద్దరు పూరాలను మార్చేసుకోండి. ఏం సరే తాళి కట్టిన పూలమాల వేసిన దైవ సాక్షిగా మీరు నా వారి. అగ్ని సాక్షిగా వివాహం జరగకపోయినా దైవ సాక్షిగా దండలు మార్చుకుని దంపతులు అయ్యాం. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు.
దీర్ఘ సుమంగళీ భవ. కొత్త కాపురం, కొత్త రుచులతో, కొత్త కోరికలతో అన్యోన్యంగా హాయిగానే సాగింది. కోరుకున్నవాడు భర్తగా లభించాడని, కలకాలం అతనితో సుఖపడతానని సంతోషించాను. కానీ కొద్ది కాలంలోనే అతని నిజ స్వరూపం బయటపడింది. ఇంట్లో నిజంగా ఆలోచిస్తాను. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయండి? విదేశాల నుంచి దొంగచాటుగా వస్తాయి. మరి పోలీసులు పెట్టారు? సరిగానే అతను తాగుబోతూ, వ్యభిచారి, దొంగ వ్యాపారి అని త్వరలోనే నాకు అర్థమైంది. నా మీద తీయడి పని చేస్తున్నావా? నిన్ను వంటిన పడవడం లేదు. వ్యాపారానికి డబ్బు కావాలి. డబ్బు లాభగా నగలు నిన్నే ఉన్నాయి కదా. ఆశ్చర్యది పెద్ద వ్యాపారం చేయాలి. అది ఇప్పుడు వాడుతున్నాడు అనిపించుకున్నావు. అవసరం నా ఆశా సౌధాలన్నీ సమూలంగా కోల్పోయాయి. శేషగిరి ప్రేమ నాటకాన్ని, అతని వాగ్దానాలన్నీ భూతకాలని గ్రహించాను. అతనికి నా మీద కన్నా నా నగల మీదే మక్కువని అర్థమైంది. నన్ను, నా నగల్ని దోచుకున్నాడు. నేను కానుకగా ఇచ్చిన నగ మాత్రం దాచి ఉంచాను. ఒకనాడు నేను పూజ కోసం ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడికెళ్ళి అప్పుడే వచ్చేసావా? సరే, తొందరగా వంట చేసి మా ఇద్దరికే భోజనం ఈ గదిలోకే పంపించు. ఎవరిది ఆ మాట అది నిన్ను అడిగితే ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. పని మనిషికి ఇంత పొగరా? ఎవరే పని మనిషి? నా ముందే నా భర్తతో సంతానస్తావా? రాక్షసి! డార్లింగ్, నన్ను తీసుకొచ్చి తిరిగే రాక్షసి అనిపిస్తావా? ఈ అవమానం నేను భరించలే. వస్తా. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. నా డార్లింగ్ పట్టుకుని రాక్షసి అంటావా? లేకపోతే నన్ను పని మనిషి ఉంటుందా? పని మనిషి కాక ఆడిగట్టిన పిల్లనివా, అగ్నిపక్షిగా పిల్లని అర్థానివా? దేవుడి సన్నిధిలో దండలు మార్చుకున్నాను. నేను మీ భార్య నుండి. ఏది ఆ దండలు చూపించు. ఎప్పుడో వాడిపోయి ఎండిపోయి మన పెళ్లి కూడా అంతే. దండలు వాడిపోతూ ఎండిపోవచ్చు, కానీ మన పిల్లి చిన్న నా కడుపులో తిరుగుతోంది. నీ కన్నీరు చూసి కరిగిపోతాను అనుకున్నావా? నాకు డబ్బుతో ఈ నగలే. ఉన్న నగలన్నీ నీకే ఇచ్చాను. ఇంకా ఉండవు. లేవు. ఎక్కడ నిజం చెప్పు. నేను మళ్ళీ తిరిగి వచ్చేలాగా నగలు ఇచ్చావో సరే, లేదా నిన్ను నీకు పుట్టబోయే బిడ్డను నాశనం చేస్తాను. నా కళలన్నీ కరిగిపోయాయి, కన్నీళ్ళు మాత్రం మిగిలి. నా ఆశలన్నీ ఆరిపోయాయి, ఆవేదన మాత్రం మిగిలింది. ఒళ్ళు తెలియని వయసులో కళ్ళు మూసుకుని శేషగిరి లాంటి వంచుకొని వరించి నా బ్రతుకు నేను బండలు చేసుకున్నాను. బ్రతుకంటే రోత కలిగింది. ఇంకా బ్రతకటం అనవసరం అనుకున్నాను. హత్య చేసుకోవడానికి నిర్ణయించుకుని బయలుదేరాను. నన్ను కాపాడడానికి మీరు నా వెనకే రావడం గ్రహించాను. మిమ్మల్ని తప్పించుకోవడానికి అప్పుడే బయలుదేరాను. నా గమ్యం ఏదో నాకే తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేశాను. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక నదిలోకి రైలు ఉంచుతుంది. నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి చావకుండా నన్ను ఎవరో కాపాడారని
వారింట్లోనే నేను అప్పుడు ఉన్నానని అర్థమైంది. ఏమ్మా, ఒట్టి మనిషిని కూడా కాదు, ఎందుకమ్మా ఇంత అగాయిత్తంతాలు పెట్టావు? అవన్నీ అడగటానికి ఇదేంటి సమయం? అమ్మా నాన్న ఎక్కడున్నారు చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి దిగబెట్టాక. లేరు, నాకెవ్వరూ లేరు. అట్లా అనకమ్మా, నేనున్నాం. నేను చూస్తా ఉంటే చచ్చిపోయిన మా కూతురు జ్ఞాపకం వస్తా ఉందని. అమ్మా తల్లికి తలపెట్టేది మాతో చల్లగా ఉంది తల్లి. ఏ లోటు లేకుండా నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నారు. నెలం తిరిగి పాప పుట్టింది. నా ప్రాణానికి ప్రాణంగా నా రక్తం పెంచుకు పుట్టిన పసికందును చూడగానే నాలో మళ్ళీ జీవించాలని ఆశ కలిగింది. రోజంతా బజారు తిరిగి 2 రూపాయలు ఎక్కిస్తే దొరికింది. గారు నన్ను నా బిడ్డని పోషించడానికి రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుంటూ రిక్షా తొక్కాడు బాబాయ్. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బాబాయ్కి వైద్యం చేయించాలి, ఇల్లు కట్టే మార్గం చూడాలి. బాబాయ్, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఆడపిల్లని నువ్వు ఉద్యోగం చేస్తావమ్మా? తప్పే ఉంది పిన్ని. ఒక ఆడ టీచర్ కావాలని పేపర్లో పడింది, ప్రయత్నిస్తాను. ఎవరమ్మా మీరు? కూర్చోండి కూర్చోండి. మాధరే, ఏమిటమ్మా? పిల్లలకు ట్యూషన్ చెప్పాలని పేపర్ వేయించింది నేనే. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అలాగా? తీసుకోమ్మా, తీసుకో. మావారు పిల్లలతో బజార్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత జీతం అది మాట్లాడుకుని వెళ్ళేదాన్ని. ఉండమ్మా, కాస్త 12 లోపల వెళ్ళొస్తా. ఎంతసేపు ఎదురు చూసినా ఇంటి యజమాని రాలేదు. చీకటి పడింది. నాకెందుకు భయంగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. బయటలో పెద్ద వర్షం. ఏం చెయ్యాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచలేదు. ఇంత ఆవిడ నాకు ధైర్యం చెప్పి, ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు, ఉదయాన్నే వెళ్ళు అంది. విధి లేక అక్కడే ఉండిపోయాను. ఎవరండి మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి, నీ అందం కావాలి. ఎవరనుకున్నావు? కోపడకు, చెప్పు. ఆ నరకం అంతా చెప్పు. చదువుకున్న పిల్ల, సంసార పిల్ల, 100 కావాలి. చెమర్చచ్చు. నేను అలాంటి దాన్ని కాదు, ఉద్యోగం కోసం వచ్చాను. దాని కొంపల ఉద్యోగమా? ఇప్పుడు ఇదే ఉద్యోగం కొందరు. వదిలిపెట్టండి, మీకు దండం పెట్టాను, నన్ను వదిలిపెట్టండి. ఒక్క దండానికి 100 రూపాయల డబ్బు నీ అబ్బ తుమ్ముగా లేరా? ఆ మాయకులు, అభాగ్యులు అయిన ఆడపిల్లల్ని మోసగించి వారి చేత పడుపు గుర్తు చేయించే వ్యభిచార గృహం అది. సమయానికి పోలీసులు కనుక రాకపోతే ఆ రాత్రి నా జీవితం అక్కడ బలైపోయేది. నేనే పాపము ఎరగనని ఎంత ప్రాధాయపడినా వినకుండా పోలీసులు మిగతా అందరితో పాటు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెయ్యని నేరానికి నాకు కోర్టులో జరిమానా విధించారు. బాబాయ్ ప్రార్థన విని సేవా సదనం అధ్యక్షురాలు జమునాబాయి గారు డబ్బు చెల్లించి నన్ను విడిపించి తన ఇంటికి తీసుకువెళ్లారు. పిచ్చిపిల్ల, నువ్వేం బాధపడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టుగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. జమునాబాయి గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. నా బ్రతుకు ఏ విధంగా గడిచినా నా బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటలు నిర్మించాలనే ఆశతో, పట్టుదలతో అహోరాత్రాలు శ్రమించి అన్ని రకాల నాట్యాలు నేర్చుకున్నాను. ఆ విద్యలో ప్రావీణ్యత కూడా సంపాదించాను.
నమస్తే కూర్చో. వీరు దత్తు గారని హోటల్ దిల్కుష్ మేనేజర్. నమస్కారం. వీరి హోటల్ ఈ సిటీలో చాలా పెద్దది. ఫారిన్ టూరిస్టులు కూడా వస్తుంటారు. వారి వినోదం కోసం కూచిపూడి, భరతనాట్యం వగైరా డాన్సులని ఏర్పాటు చేయాలని మీ సంకల్పం. అలాంటి నృత్యాలు మీరు చాలా బాగా చేస్తారని జమునాబాయి గారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే? క్షమించండి, నాకు ఇష్టం లేదు. తొందర ఏం లేదండి, ఆలోచించుకోండి. మీ అభిప్రాయాన్ని జమునాబాయి గారికి చెప్తే వారు నాకు ఫోన్ చేస్తారు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నమస్తే, వస్తానమ్మా. నమస్కారం. హోటల్లో డాన్సా? తప్పే ఉందమ్మా. వాళ్ళు నిన్నేమి అసభ్యకరమైన అర్ధనగ నృత్యాలు చేయమండం లేదుగా. పైగా హోటల్కి వచ్చే వాళ్ళంతా గౌరవ ప్రతిష్టలు గల వాళ్ళు. కానీ నా గతం మీకు తెలుసు. నేను హోటల్లో డాన్సులు కూడా చేస్తే నీ భయం నాకు అర్థమైందమ్మా. నువ్వే తప్పు చెయ్యలేదు కనుకనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడాలి. చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మంచి జీతం ఉండడానికి ఇల్లు ఇస్తారు. నువ్వు అంగీకరిస్తే నీ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. బాగా ఆలోచించు. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మీరు వెంటనే ఇంజక్షన్ మందులు తెప్పించండి. నేను మళ్ళీ వస్తాను. బాబాయ్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన్ని కాపాడ్డం నా ధర్మం అనుకున్నాను. హోటల్లో నాట్యం చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను అగ్రిమెంట్ రాసి తిరిగి వచ్చేసరికి బాబాయిని బ్రతికించుకోలేకపోయాను. నేను తెచ్చిన డబ్బు ఆయన అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడింది. తిరిగి పుట్టింటి వాళ్ళు తమతో తీసుకెళ్ళిపోయారు. కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటి నలువైపుల నుంచి నన్ను కమ్మివేసింది. జీవితంతో పదే పదే పోరాడి అడుగడుక్కి ఓడిపోయాను, వాడిపోయాను. పాప కోసం హోటల్లో నాట్యాలు చేస్తూ జీవోత్సవంలో బ్రతకసాగాను. ఆ తరువాత నేను నాట్యం చేశాను. లోకమే నన్ను ఆడించిందో చెప్పలేదు. వద్దు సురక్ష, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. నాకంతా అర్థం. మనసును చంపుకొని మనిషిగా బ్రతుకుతున్నావు అనుకున్నాను కానీ మనిషిగా చస్తూ మనసును కన్నీళ్లతో బ్రతికించుకుంటున్నావు అనుకోలేదు. బేబీ ఎక్కడ? స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్కి వెళ్ళింది. రేపు వస్తుంది. సరే, ఈసారి వచ్చి చూస్తాను. నరసింహ, ఏంటమ్మా గారు? నేను స్నానానికి వెళ్తున్నాను. తలుపులన్నీ తీసి నీకు కాస్త కనిపెట్టుండు. అలాగేనమ్మా గారు. సావిరంగా వీరి బాగా ప్రాంతం నా తిరిగి దిక్కానమాట. ఎన్నాళ్ళ నుంచో చుక్క తీర్థం తాగుదామని అక్కడ చూస్తాను. ఈ విజయ తాగేస్తేగా ఈ నాలుగు ఈ ఛాన్స్ దొరికింది. తాగుతా బియ్యప్ప తాగుతా తాగినాడు తల్లు దీరుతా. ఎంతకాలం దగ్గర అన్నం పెట్టిన తలుపురా. మామయ్యతో చెప్పి నీ భర్తం పట్టిస్తాను. లేకపోతే మమ్మీ సీడి పని చేస్తావా? నా దగ్గర వంటలు కొడతావా? అరే నన్ను చెప్పిన తింటారా? గడి తింటారా? మామయ్యతో చెప్తావా? చెప్తావా? తలుపు 3 అంటున్నాడు. ఏం చేస్తావు లోపల నువ్వు? ఐదారు పూజ చేసుకొని చూసానండి. ఇవాళ ఐదారు లేరు కదా, ఛాన్స్ దొరికిందని నేను పూసుకున్నారు. మామయ్య పూజ చేసినట్టు ఈడు పూజ చేసినట్టు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇదే పూజ అంటే స్వామి నువ్వు తోడుకోదంటే రాదా మామయ్య, ఈ వేళ నుంచి నేను కూడా భక్తులు అవ్వాలని సరదాగా ఉంది. అదే సమయం గంటలు అవుతున్నాయి. పక్కింటి అక్కడ అప్పుడు మొదలెట్టేసాడు పూజ. కాదు అమ్మా, మన ఇంట్లోనే ఉంది. ఏం కాకుండా మన ఇంట్లో పూజ. ఏమిటా ఎగరైచ్చు పూజ మామయ్య? రోజు నువ్వు చేసి
పూజ ఈవేళ నేను చేశాను. సంపేశం ఏమిటి వాళ్ళకేమిటి మాకనేమిటా? జలంధనం రాస్తున్నాను మళ్ళీ జుట్టు తెల్లబడకుండా ఉన్న కోసం నువ్వే చెప్పు. అయ్యో 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 కావాలంటే ఇది నువ్వు తీసుకో, నేను గంట వేస్తాను. అమ్మ రాదా, బాగా తీసుకెళ్ళి గదిలో పడుకున్నట్టు. ఎవరిలో తీసుకుంటే నేను రాను, నేను వెళ్తాను. కూడా ఉండమ్మా, ఎవరు ఉన్నప్పుడు నేను కూడా. అయ్యో 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 భగవంతుడా, నా పూజ ఇంట్లో నలుగురికి ఎలాగా తెలిసిపోయింది. ఈ 4 గోళ్ళు దాటి బజార్ని పడకుండా నన్ను అనుగ్రహించు.